అందరికీ నమస్కారం. వదినా, ప్లీజ్ ఈ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదని చెప్పానుగా అంది మానస బ్రతిమాలినట్టుగా. నీ ఇష్టానికి అన్నీ చేయడానికి ఇక్కడ నీ అమ్మ బాబులు పోగేసిన ఖజానా ఏం లేదు అంది ఝాన్సీ గట్టిగా. మానసకు మనసు చివుక్కుమంది. అయినా చేసేదేముంది, ఎప్పటిలా మౌనంగా ఉండడం తప్పించి. తొందరగా ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు అనేసి ఝాన్సీ అక్కడి నుండి వచ్చేసింది. వదిన ఇచ్చిన చీర కట్టుకొని వదిన నగలను వేసుకొని రెడీ అయ్యి అమ్మ నాన్నల ఫోటో ముందు నిలబడింది మానస. ఇప్పటికీ ఇది 10వ 12వ పెళ్లి చూపులు. నా అదృష్టమో దురదృష్టమో వచ్చిన వాళ్ళకి నేను నచ్చడం లేదు. చిన్నప్పుడే అర్జున్తో నా పెళ్లి జరిగిపోయింది అనే విషయం గుర్తుందేమో. ఆ దేవుడు నాకు మళ్ళీ పెళ్లి జరగకుండా చేస్తున్నాడు. అమ్మ, ఈ సమయంలో నువ్వు ఉంటే బాగుండేది. 3 అన్నయ్యల తర్వాత పుట్టిన ఆడపిల్లనని చాలా గారాబంగా పెంచారు. అదేంటో మీరు ప్రాణాలతో ఉన్నప్పుడు నన్ను ప్రాణంలో చూసిన అన్నయ్యలు ఇప్పుడు నన్ను శత్రువును చూసినట్టు చూస్తున్నారు. ఈ ఇంట్లో నుంచి పంపేయాలని తొందరపడుతున్నారు. నేనెందుకు వీళ్ళకి ఇంత బరువును అయ్యానమ్మా అంటూ కళ్ళల్లో నుండి కారుతున్న కన్నీళ్లను చీర కొంగుతో తుడుచుకుంది. మానస, అబ్బాయి వాళ్ళు వచ్చేశారు, నువ్వు రెడీనా అంటూ లోపలికి వచ్చింది ఝాన్సీ. రెడీ వదినా అంది మానస. సరే పద, టీ పొయ్యి మీద పెట్టాను, దించి గ్లాసులలో పోసుకొని తీసుకురాపో అంది. సరే వదినా అంటూ అక్కడి నుండి వంటింట్లోకి కదిలింది మానస. వదిన చెప్పినట్టు పొయ్యి మీద మరుగుతున్న టీని గ్లాసులలో నింపుకొని బయటకు వచ్చింది. 4 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు ఉన్నారు. అందరికీ టీ ఇచ్చింది. ఆ 4 మగవాళ్లలో పెళ్లి కొడుకు ఎవరన్నది మానసకు తెలియలేదు. దాదాపు వాళ్ళంతా నడవయసు దాటిన వ్యక్తుల్లా ఉన్నారు. బహుశా పెళ్లి కొడుకు రాలేదేమో అనుకుంది మనసులో. ఇదిగో మానస, ఆ మధ్యలో కూర్చున్నాడు కదా, ఆయనే నిన్ను చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు, బాగా చూడు అంది ఝాన్సీ. మానసకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను పెళ్లి కొడుక? దాదాపు మా పెద్దన్నయ్య వయసు ఉంటుంది. అతనితో నాకు పెళ్ళ? ఎంత అన్యాయంగా ఆలోచిస్తున్నారు వీళ్ళంతా అనుకుంది. సరే, నువ్వు లోపలికి వెళ్ళు అంది ఝాన్సీ మానసతో. సరే అన్నట్టు తలాడించి లోపలికి వచ్చింది మానస. ఏం జరుగుతుంది నా జీవితంలో? నా వయసేంటి, అతని వయసేంటి? అంత పెద్దవాడితో నా పెళ్లి చేయాలని అనుకుంటున్నారు అంటే వీళ్ళందరికీ నేను భారం అయ్యాను. అందుకే ముసలివాడు ముతకవాడు అని చూడకుండా ఇలాంటి వాళ్ళను కూడా పెళ్లి చూపులకు పిలిపించారు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు చెప్పిన వాడిని చేసుకొని నా జీవితం నాశనం చేసుకోవాలా? అసలు అర్జున్ ఏమయ్యాడో తెలీదు. తన మనసులో నేను ఉంటానా? తనకు సంబంధించిన వాళ్ళు కూడా ఊరి నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు అర్జున్ గురించి ఎవరిని అడగాలి? తను ఎక్కడ ఉన్నాడని వెతకాలి. ఇక అర్జున్ గురించి మర్చిపోయి ఇలా అన్నా వదినలు చెప్పిన పెళ్లి చేసుకొని తీరాలా? కానీ ఎలా? వీళ్ళు నా గురించి బాధ్యతగా ఆలోచించడం లేదు. నన్నొక బరువు అనుకొని వదిలించుకోవడానికి చూస్తున్నారు. మానస అంటూ ఝాన్సీ లోపలికి రావడంతో ఆలోచనలో నుంచి బయటపడింది మానస. ఏంటి వదిన అంది. అతనికి నువ్వు నచ్చావట, వీలైనంత తొందరగా ముహూర్తం పెట్టిస్తాము అని చెప్పారు అంది. వదిన మొహంలో ఎంతో ఆనందం. బహుశా నేను వెళ్ళిపోతాను అనే ఫీలింగ్ కావచ్చు అనుకుంది మానస. వదిన, నాకు అతను నచ్చాల్సిన అవసరం లేదా అంది మానస బాధగా. ఆడపిల్లకు ప్రత్యేకంగా నచ్చాలా? పెళ్ళైతే అన్నీ నచ్చుతాయి, అప్పుడు వాడే దేవుడవుతాడు అంది ఝాన్సీ మొహం తిప్పుతూ. అతను నాకంటే చాలా పెద్దవాడిలాగా అనిపిస్తున్నాడు వదిన అంది. మాటలు కూడా భారంగా బయటకు వస్తున్నాయి మానసకు. ఏంటి, నీకంటే పెద్దవాడా? లేకపోతే నీకంటే చిన్నవాడిని తెచ్చి చేయమంటావా? ఏదో కుదరక ఒక సంబంధం కుదిరింది. అతనికి ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళం అతన్ని వదిలేసి పారిపోయింది. 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా అతనితోనే ఉంటున్నారు. అతనికి బట్టల షాప్ ఉంది, బాగా సంపాదిస్తున్నాడు. నువ్వు ఇంట్లో పిల్లలను చూసుకుంటూ ఉంటే చాలు అంటున్నాడు. ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా అంది ఝాన్సీ ఆవేశంగా. మానస మౌనంగా ఉండిపోయింది. ఇంకేం ఆలోచించకుండా పెళ్లికి సిద్ధంగా ఉండు అనేసి ఝాన్సీ వెళ్ళిపోయింది. మానసకు కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అతనికి ఆల్రెడీ పెళ్ళయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. పెళ్ళమేమో అతన్ని వదిలేసి పారిపోయింది. అలాంటి వాడిని చేసుకోవడం నా అదృష్టం అనుకోవాలా? నా జీవితం ఇంతేనా? అమ్మా, ఎందుకు నన్ను మాత్రం వదిలేసి మీరిద్దరే పురుగుల మందు తాగారు? నాకు కూడా కొంచెం ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది. హాయిగా నేను కూడా మీతో పాటే వచ్చేదాన్ని. ఇక్కడ అన్నయ్యలు నన్ను యువరాణిలా చూసుకుంటారనే భ్రమలో నన్ను వదిలేశారా? లేదమ్మా, లేదు. వాళ్ళకి నేను యువరాణిని కాదమ్మా, పని మనిషిని.
చూసావా, ఈ చిన్న ఇంటిని వదిలేసి ముగ్గురు అన్నయ్యలు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు. కానీ ఆ ఇళ్లలో ఎక్కడా నాకు పాదం మోపడానికి కూడా చోటు లేదు. ఈ ఇంట్లో ఒక్కదాన్నే ఉండలేకపోతున్నానమ్మా. ఎందుకు నాకు ఇలాంటి శిక్ష? అర్జున్ వస్తాడని ఎదురు చూసి కళ్ళు కాయలు కాచాయి కానీ తను మాత్రం రాలేదు. అయినా నా పిచ్చి కానీ అతను కూడా నాలాగా చిన్నప్పటి పెళ్ళిని గుర్తు పెట్టుకొని ఉంటాడా ఏంటి? నా జీవితం ఇంతే అనుకొని వదిన చెప్పినట్టు ఎవరినో ఒకరిని చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే ఇదిగో ఇలా పెళ్ళై పిల్లలున్న వాడిని చేసుకోమంటున్నారు. ఎలా అమ్మా, ఎలా దీని నుండి బయటపడాలి అంటూ తల్లిని తలుచుకొని వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత పెళ్లి కొడుకు వచ్చాడు. పెళ్లికి తేదీని నిర్ణయం చేశాము అని చెప్పడానికి. చాలా థ్యాంక్స్ అండి, మంచి పని చేశారు. మా మానస చాలా అదృష్టవంతురాలు. మీలాంటి మంచి భర్త దొరుకుతున్నాడు అంది ఝాన్సీ. సరే, నేను ఒకసారి మానసతో మాట్లాడాలి అన్నాడు అతను. అలాగేనండి, ఇదిగో ఇంట్లోనే ఉంది, మీరు వెళ్ళి మాట్లాడండి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను అంది ఝాన్సీ. సరే అని పెళ్లి కొడుకు ఇంట్లోకి వచ్చాడు. మానస ఏదో బుక్ చదువుకుంటుంది. అతన్ని చూడగానే లేచి నిలబడింది. హాయ్ మానస అన్నాడు. మానస ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడింది. పెళ్లికి ముహూర్తం డేట్ ఫిక్స్ చేయించాము, 15 రోజుల్లో అన్నాడు. అప్పటికి మానస మౌనంగానే ఉంది. అతను మానసకు దగ్గరగా వెళ్తున్నాడు. మానస కొంచెం పక్కకు జరిగింది. అతను ఇంకా దగ్గరగా వెళ్తున్నాడు. భయంతో మానస అడుగులు ఆగిపోయాయి. అది చిన్న ఇల్లు, తను ఎంత దూరం అని వెళ్ళగలదు? అందుకే ఆగిపోయి భయంగా అతని వైపు చూస్తోంది. అతను మానసకు చాలా సమీపంలోకి వచ్చేశాడు. చెమటలు పడుతున్న నుదుటిని తన ఓనితో తుడుచుకుంది మానస. అతను మానసకు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. నీకు నా గురించి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి అనుకుంటాను. మానస, నువ్వేమీ బయటకు వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు. పిల్లలను చూసుకుంటూ ఇంట్లో ఉంటే చాలు. నీకేమీ అభ్యంతరం లేదు కదా అన్నాడు. అతను అంత దగ్గరగా ఉండడం మానసకు నచ్చలేదు. అతని చూపులు మానస శరీరం మీదే నిలిచి ఉన్నాయి. అతన్ని అక్కడి నుండి ఎలా బయటకు పంపేయాలా అని మానస ఆలోచనలో పడింది. అంతలోనే ఝాన్సీ అక్కడికి వచ్చింది జ్యూస్ తీసుకొని. మానస, కూర్చోబెట్టి మర్యాదలు చేయాలనే విషయం కూడా తెలియదా అంది కోపంగా. మానస సైలెంట్గా ఉండిపోయింది. పర్వాలేదు, ఇక నేను వెళ్ళొస్తాను అని అతను బయలుదేరాడు. ఇదిగోండి, ఇది మానసకు, ఇది మీకు అని 2 కవర్లు ఝాన్సీ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఝాన్సీ ఆ కవర్లను ఓపెన్ చేసి చూసింది. అందులో చీరలు ఉన్నాయి. అతను మానస కోసం తెచ్చిన చీర చాలా బాగుంది. ఝాన్సీకి ఆ చీర తీసుకోవాలని అనిపించింది. మానస, నీకు ఈ కలర్ అస్సలు బాగుండదు, ఇదిగో ఇది తీసుకో, చాలా బాగుంటుంది అని తన చీరను ఇచ్చింది. మానస చెయ్యి చాపి తీసుకోలేదు. నేల చూపులు చూస్తూ ఉండిపోయింది. ఇదేమి తనకు పట్టనట్టు ఝాన్సీ చీరను తీసుకొని బయటకు వచ్చేసింది. మానసకు కన్నీళ్లు ఆగడం లేదు. చీచీ, అతను అసలు మనిషేనా? ఆ చూపులేంటి? అతని చూపుల్లో ప్రేమ లేదు, కామం తప్పించి. అలాంటి కామాంధుడిని నేను పెళ్లి చేసుకోవాలా అనుకుంది. ఆ రాత్రి మానసకు నిద్ర పట్టలేదు. నిద్రపోవాలని ఎంత ప్రయత్నించినా అతని చూపులు గుర్తొచ్చి కంపరంగా అనిపించి లేచి కూర్చునేసింది. ఇక్కడే ఉండి వీళ్ళ కాలి కింద చెప్పుల వీళ్ళ దయా దాక్షిణ్యాలతో బ్రతకాల్సిందేనా? నాకంటూ ఒక జీవితం లేదా? నా జీవితం మీద వీళ్ళ అధికారాలేంటి? నేనుగా బ్రతకలేనా? అసలు నేనెందుకు బానిసలా వీళ్లకు సేవలు చేస్తూ వాళ్ళు చెప్పిన అబ్బాయిని చేసుకోవాలి? అన్నయ్య వదినలకు నేను బరువు భారం కావచ్చు, కానీ నాకు నేను ఏమాత్రం భారం కాకూడదు. నాకు చదువు లేదా? ఉందే, 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఆ విషయం ఇంట్లో చెప్పాలని ఎంతో ఆనందంగా వచ్చిన నాకు మా ఇల్లు అమ్మ నాన్నల శవాలతో ఆహ్వానం పలికింది. నా దుఃఖం ఏమని చెప్పుకోగలను? ఎంతని చెప్పను? అమ్మా నాన్నల మీద పడి ఒక్కసారి లేవండి అని ఏడ్చాను. వాళ్ళు లేచారా? లేదే. ఎందుకు? వాళ్ళను నా గురించి అవసరం లేదు, అందుకే నన్ను వదిలి వెళ్ళిపోయారు అని కుమిలి ఏడ్చాను. ఆ తర్వాత తెలిసింది, పొలంలో పంటలు నీళ్లు లేక ఎండిపోయాయి. పంట కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక అమ్మా నాన్న ఇద్దరు ఆ పొలంలోనే పంటకు పట్టిన పురుగుల్ని చంపే ఆ పురుగుల మందు మా అమ్మా నాన్నలను చంపేసింది. ఇదేం దుస్థితి? ఇప్పుడు పొలాన్ని నమ్ముకునే బ్రతికే అమ్మా నాన్నలకు తమకు పిల్లలు ఉన్నారనే విషయం గుర్తుకు రాలేదా? పంట పండకపోతే ఏమైంది? వేరే ఎక్కడైనా కూలి పనులు చేసుకొని అప్పు తీర్చుకోవచ్చు కదా. 3 కొడుకులు ఉన్నారు. చిన్నన్నయ్య అంటే చిన్నవాడు. మిగిలిన 2 అన్నయ్యలు కూడా పనిచేస్తూనే ఉన్నారు.
ఇంట్లో అందరూ కష్టపడితే అప్పులు తీర్చడం పెద్ద కష్టమా? మరో విషయం కూడా నాకు నిదానంగానే తెలిసింది. అమ్మా నాన్న చనిపోయినాటికి పెద్దన్నయ్యకు పెళ్లి కూడా జరిగిపోయింది. పెద్దన్నయ్య తన సంపాదనను అమ్మా నాన్నలకు అస్సలు ఇవ్వలేనని చెప్పేశాడట. ఎంత స్వార్థం అనిపించింది. ఆ రోజు నుండి పెద్దన్నయ్యతో మాటలు తగ్గించుకున్నాను. ఆ తర్వాత నేను ఇంటర్ చదవడానికి రెండో అన్నయ్య మూడో అన్నయ్య తోడుగా ఉన్నారు. నా ఇంటర్ ఎగ్జామ్స్ అవగానే రెండో అన్నయ్యకు కూడా పెళ్లి జరిగిపోయింది. అప్పటి నుండి రెండో అన్నయ్యలో కూడా మార్పు రాసాగింది. నేను డిగ్రీ జాయిన్ అవుతానంటే అన్నయ్యలు ఇద్దరు వద్దు అన్నారు. చిన్నన్నయ్య మాత్రం చదువుకోమని చెప్పాడు. ఊరి దగ్గరే గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అన్నయ్యను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆదివారాల్లో కాలేజీకి సెలవు ఉన్న రోజుల్లో కూలి పనికి వెళ్ళేదాన్ని. ఆ డబ్బులే దాచుకొని ఎగ్జామ్ ఫీజులు కట్టి చదువుకున్నాను. ఇప్పుడు చిన్నన్నయ్య కూడా పెళ్లి జరిగిపోయింది. చిన్నన్నయ్య వదిన తప్పించి మిగిలిన ఇద్దరు అన్నయ్యలు నా గురించి పట్టించుకోవడమే మానేశారు. ఏదో మొక్కుబడిగా ఎప్పుడో ఒకసారి పలకరిస్తారు అంతే. ఇప్పుడు చిన్నన్నయ్యకు భారం కావడం కంటే ఆత్మహత్య చేసుకొని చావడం మేలు అనుకుంది. అయినా పిరికిదానిలా ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి? బ్రతకాలి. నా జీవితం నాదిగా నేను బ్రతకాలి. బ్రతుకుతాను. ఇక్కడే ఉంటే అన్నయ్య వదినలు నన్ను ఇలాగే వదలరు. ఖచ్చితంగా ఆ కామాంధుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. కాబట్టి ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. ఇంత పెద్ద ప్రపంచంలో ఏదో ఒక మూల నాకు కొంచెం స్థలం దొరకపోతుందా అనుకొని రాత్రికి రాత్రి తన బట్టలన్నీ సర్దుకుంది. తన దగ్గర ఉన్న డబ్బు, తనకంటూ తల్లిదండ్రులు గుర్తుగా మిగిలిన ఒక గొలుసు అన్నీ సర్దుకుంది. తన పుస్తకాల్లోంచి ఒక చిన్న విజిటింగ్ కార్డు తీసింది. తన స్నేహితురాలిది. అడ్రస్ అంతా చదువుకొని జాగ్రత్తగా బ్యాగులో పెట్టుకుంది. తన తల్లిదండ్రుల ఫోటో కూడా బ్యాగులో పెట్టుకొని అన్నయ్య వదినలకు లెటర్ రాయడం మొదలుపెట్టింది. ప్రియమైన చిన్నన్నయ్యకు, అన్నయ్య ఇంతకాలం నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. మీరు ఎంత ప్రేమగా చూసుకున్నా నేను మరొకరి ఇంటికి వెళ్ళాల్సిన అమ్మాయిని, ఎలాగూ వెళ్ళాల్సిన దాన్నే కదా అనుకొని ఎవరిని పడితే వారిని చేసుకోలేను. నా జీవితం మీద నాకు చాలా ఆశలు ఉన్నాయి. నేను మీ మీద ఆధారపడి బ్రతకాలి అనుకోవడం లేదు. నేను చదువుకున్న చదువు నాకు అన్నం పెడుతుంది, ఆశ్రయం కల్పిస్తుంది అనే నేను నమ్ముతున్నాను. అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. నేను ఎవరినో లవ్ చేసి వాళ్ళతో వెళ్ళిపోతున్నాను అని దయచేసి అనుమానించకండి. నేను ఒంటరిగానే వెళ్తున్నాను. నా కోసం వెతకొద్దు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోయానని ఊర్లో వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటే సీరియస్గా తీసుకోకండి. నేను మంచి ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తున్నాను. ఇంతకాలం నా గురించి శ్రద్ధ తీసుకున్నందుకు వదినకు నా థ్యాంక్స్. ఉంటానని చెల్లెలు మానస ఆ లెటర్ని మడిచి డోర్ పక్కనే ఉన్న అద్దం మీద పెట్టింది. మానస మనసులో ఏదో ఆందోళన, భయం. తను చేస్తున్న పని మంచిదో కాదో తెలీదు. ఇక్కడే ఉంటే నా జీవితం నా చేతులారా నేనే నాశనం చేసుకుంటాను అంది. అది మంచిది కాదు. అందుకే నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడం మంచి పనే అనుకుంది. అప్పుడు తన మనసుకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఉదయాన్నే లేచి ఎవరి కంట్లో పడకుండా వెళ్ళిపోవాలి అనుకొని పడుకుంది. తర్వాత ఏం జరిగిందో సెకండ్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.